అది యేసుప్రభు ఒక్కడే బయలుపరిచాడు. అది చాలా ప్రమాదకరమైంది. సో విషము అనగానే మనకు ఒకటి గుర్తుకొస్తుంది. ఏంటది? విషపు జీవి అనగానే ఏం గుర్తుకొస్తుంది మనకి చెప్పండి? పాము. పాములు విషపు జీవులు, పాములు విషపు జీవులు, పాములు విషపు జీవులు అని నేర్పించింది ఒక పెద్ద పాము. కానీ అసలైన పాము ఏదో తెలుసా? మనిషే అన్న సంగతి ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త చెప్పాడు చెప్పండి? యేసు తప్ప. యేసు ప్రభు మనుషుల్ని లోకానికి ఎలా పరిచయం చేశాడో చూడండి దయచేసి. అందరు బైబిల్ ఓపెన్ చేద్దామండి. అందరు బైబిల్ ఓపెన్ చేద్దామండి. చూడండి దయచేసి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనం. 23వ అధ్యాయం 33వ వచనం. యేసు ప్రభు ఏమన్నాడు చూడండి. 23వ అధ్యాయం 33వ వచనం. తీశారా అందరూ? మీ మైక్ ఏమైందమ్మా? ఎందుకమ్మా దాన్ని అలాగ పెట్టేశారు కింద? మర్చిపోయిందా? ఓకే, మైక్ దగ్గర పెట్టుకోండి, మర్చిపోకండి. చదువు. సర్పములారా. ఎవరిని అంటున్నారు? నాగుపామునే, తాసుపామునే, జరుగుడినా, వానపామునే? ఎవరు? మనిషిని ఏమంటున్నాడండి యేసు ప్రభు? సర్పములారా. అది ఏంటి ప్రభు? నీ స్వరూపాన, నీ పూలికిన మమ్మల్ని చేసుకున్నావు, నీ అరిచేతిలో చెక్కున్నావు, అలాంటి మమ్మల్ని పట్టేసుకొని పాములు అంటారా? మళ్ళీ అంతటితో పోలే. సర్ప సంతానమా. ఎవరండి సర్పాలు? ఎక్కడుందండి విషయం? బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా ఏమంటున్నాడు చూడండి ఒక్కసారి. ఆయన దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి వస్తుంటే లోకాసు వార్త 3వ అధ్యాయం 7వ వచనం. లోకాసు వార్త 3వ అధ్యాయం 7వ వచనం. అతడు తన చేత బాప్తిస్మం పొందడానికి వచ్చుచున్న వారిని చూసి సర్ప సంతానమా అన్నాడు. చాలండి. ఇప్పుడు మనుషుల్ని ఏమంటున్నాడు యేసు ప్రభు? సర్పములారా, సర్ప సంతానమా అన్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కూడా ఏమంటున్నారు? సర్పములారా, సర్ప సంతానమా అంటున్నాడు. అంటే విషం అనేది ఎక్కడుందని చెప్తున్నాడు? మనుషుల్లో ఉంది. మనుషుల్లో ఎక్కడుంది? పాము కూరల్లో ఉంది, కప్పకి నాలుకలో ఉంది, బళ్ళుకు బళ్ళంతా విషం. చేపకి ఎక్కడో ఉంటుంది, మొక్కకి ఎక్కడో ఉంటుంది. మరి మనిషిలో ఎక్కడుందండి బాబు? అది తెలియాలి. మనిషిలో విషం ఉందన్నది ఒకటి మనకు బయలుపరిచాడు ఈరోజు దేవుడు. అది ప్రపంచాన్ని నాశనం చేసే విషం, సాటి మనిషిని నాశనం చేసే విషం. మిగతా జీవులకు ఉన్నది బతుకు తెరువు కోసం దేవుడు పెట్టింది. అయితే మనుషుల్లో ఉన్న విషం ఏదైతే ఉందో అది ఎవరు పెట్టారు, ఎలాగొచ్చిందని మూలానికి కూడా వెళ్తాను, కంగారు పడకండి. అది మనిషికి ఎక్కడుంది? మనిషిలో ఎక్కడుందా విషం? బైబిలే చెప్పాలి. కాళ్ళల్లో ఉందా? కాలి గోట్లో ఉందా? అప్పుడప్పుడు మనం చూడండి, రక్కేశారనుకోండి, మనం వెంటనే ఏం చేస్తాం? మనం అమ్మ బాబోయ్ రక్కేసినా కరిసేసినా ఏం చేస్తాం మనం? టీటీ ఎక్కడికి వెళ్ళాలా? టీటీ వేయించుకోండి. ఎందుకంటే విషం కదా. కరిసేసిన పళ్ళతో రక్కేసిన ఏం చేస్తాం మనం? టీటీ వేయించుకుంటాం. ఎందుకంటే విషం అని. అంటే గోళ్ళల్లో ఉందా విషం? ఎక్కడుంది మనిషికి విషం? కీర్తనల గ్రంథం తీద్దాం. అసలు విషానికి మూలం ఏంటో చెప్తున్నాను అమ్మా. పెదాల కింద ఉందని ఇందాక చదువుకున్నారు మీరు. అసలు పెదాల దాకా రావాలంటే అది దానికి మూలం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? కూరల్లోకి రావాలంటే తల్లో ఉండాలా, అంతే కదా. పాముకి కూరల్లో నుంచి బయటకు వస్తుందంటే అది ఎక్కడుంది? ముందు తల్లో ఉంది. మనకి పెదాలలో నుంచి వస్తుంది, పెదాల కింద నుంచి వస్తుందంటే అసలు మూలం ఎక్కడుంది? మనకు మూలం ఎక్కడుంది? విషం ఎక్కడ పుడుతుంది, ఎక్కడ తయారవుతుంది మనిషిలో అనేది మనకు తెలియాలి. కీర్తనల గ్రంథం 140వ అధ్యాయము 2వ వచనం నుండి జాగ్రత్తగా చదువుతామండి. 140వ కీర్తన 2వ వచనం నుండి చదువుతామండి. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయొచ్చు. చాలండి. అపాయకరమైన యోచన చేయొచ్చు అంటే విషం అపాయకరమైంది. అది ఎక్కడ ప్రారంభమవుతుందంట? మాట్లాడాలి. హృదయం అన్నాడు. ఇప్పుడు హృదయం ఎక్కడుంది చెప్పండి. మీకు బేబక్కిలాగా అంటుంది. ఎక్కడుంది హృదయం? హృదయం ఎక్కడుంది? హృదయము
మనసు, ఆలోచన, యోచన, తలంపు, ఊహ, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. హృదయం అంటే గుండె కాదు. గుండె అనేది ఒక పంపు. అర్థమైందా? మీకు ఇళ్లలో ఉంటుంది కదా మోటరు, అది మీ ఇంట్లో ట్యాంకులోకి పోవాలన్నా, ట్యాంకులో కిచెన్లోకి రావాలన్నా, ఒక ట్యాంకులో ఈ బాత్రూంలోకి రావాలన్నా ఈ పంపు పైకి పంపించాలి, వీటన్నిటికి సరఫరా చేయాలి. అలాగే రక్తాన్ని శరీరంలో సరఫరా చేసి పంపేటి గుండె. గుండె హృదయము కాదు, అది శరీర అవయవాలలో ఒక ఆర్గన్, అంతే, ఒక అవయం. మరి హృదయం ఎక్కడుంది? అందుకే అంటున్నాడు, ఏమన్నాడు? మళ్ళీ చదువుదాం, 2వ వచనం. వారు తమ హృదయములలో అపాయకరమైన యోచన చేయుదురు అన్నాడు. హృదయములలో యోచన అన్నాడు. అది ఎక్కడుందో తెలుసా? చిన్న మెదడు అన్నారు. యోచన ఎక్కడ పుడుతుంది చెప్పండి? ఆలోచన ఎక్కడ పుడుతుంది చెప్పండి? ఎక్కడ పుడుతుందమ్మా ఆలోచన? ఎన్ని మెదళ్ళు ఉన్నాయి మనకి? ఏమ్మా, హెల్మెట్ ధరించండి అంటారు. ఎందుకంటారు? హెల్మెట్ ధరించండి అంటారు. ఎందుకంటారు? మాట్లాడండి. చిన్న మెదడు, పెద్ద మెదడు, మధ్యమ మెదడు. అయితే మనకి సిగ్నల్స్ అన్నీ అందించేది, యోచన పుట్టేదే చిన్న మెదడు. అర్థమవుతుంది మీకు? చిన్న మెదడుకి ఏదన్నా అయిందనుకోండి, మనిషి కోమలోకి వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? తాగిన వెంటనే తాగుబోతోళ్ళకి ఆ మత్తు మొట్టమొదటిగా పనిచేసే దేని మీద తెలుసా? చిన్న మెదడు మీదే. అందుకనే రాజాలాగా నడిచేవాడు అది పడంగానే వాడు ఇటు వెళ్తున్నాడు అర్థమై సాగుతావు. ఎందుకని? చిన్న మెదడు పని చేస్తలే. ఈ మత్తు వెళ్ళిపోయి డైరెక్ట్ దేని మీద పడుతుంది? చిన్న మెదడు. అందుకని ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లీష్ మాట్లాడతాడు, హిందీ రాకపోయినా హిందీ మాట్లాడతాడు, వృద్ధు రాకపోయినా వృద్ధు మాట్లాడతాడు. ఏమండి? కావాలని తిట్టాలని వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు స్పృహలో ఉండే తిడతా ఉంటారు. ఇంకెలా పేరు తాగబోతేనే కదా ఈ రకంగా తిట్టినా కూడా నా కక్ష తీర్చుకోవచ్చు అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అన్నీ వాళ్ళ గురించి మాట్లాడడం లేదు. నిజంగానే మత్తు ఎక్కితే మాత్రం ఆ మత్తు దేని మీద పనిచేస్తుంది తెలుసా? మొట్టమొదటిగా చిన్న మెదడు మీద పనిచేస్తుంది. సంకేతాలు కూడా ఎక్కడి నుంచి బయలుదేరుతాయి తెలుసా? చిన్న మెదడు. చెడుకు మూలం ఏంటో తెలుసా? చిన్న మెదడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, టీవీలో బొమ్మ రావాలంటే టీవీని ఆపరేట్ చేసేది ఏంటి? రిమోట్. రిమోట్ని ఆపరేట్ చేసేది ఎవడు? మానవుడు. ఇది మీకు బాగా అర్థమైతే, ఇప్పుడు మనిషి శరీరం మొత్తం అనేది టీవీ లాంటిది. మనిషి శరీరం ఏంటి? టీవీ లాంటిది. దీనికి రిమోట్ ఏంటి చెప్పండి? చిన్న మెదడు. దాన్ని నువ్వు హృదయం అంటావో, చిన్న మెదడు అంటావో, యోచన అంటావో, ఆలోచన అంటావో, తలంపు అంటావో, మనసు అంటావో, సంకేతాలు అందించేదంటావో, ఏమైనా తీసుకో. సో శరీరాన్ని టోటల్గా ఆపరేట్ చేసే రిమోట్ ఏంటి చెప్పండి? చిన్న మెదడు. ఈ చిన్న మెదడుని 2 శక్తులు ఆపరేట్ చేయాలి. రిమోట్ ఆపరేట్ చేసేది మనిషి అయితే, రిమోట్ లాంటి మనిషి, వింటున్నారు కదా, రిమోట్ లాంటి మనిషి మెదడును లేదా మనిషి చిన్న మెదడును ఆపరేట్ చేసేవి 2 శక్తులు ఉన్నాయి. అయితే దేవుడైన అయి ఉండాలి, లేకపోతే దెయ్యమైన అయి ఉండాలి. నీ చిన్న మెదడు దేవుడు ఆపరేట్ చేస్తే బాగుంటావు, అదే దెయ్యం ఆపరేట్ చేస్తే విషముతో నిండిపోతావు. ఆటోమేటిక్గా మీకు దాదాపుగా ఎసెన్స్ అర్థమైపోయింది, ఆన్సర్ వచ్చేసింది. అనగా మనుషుల్లో విషాన్ని నింపుతున్నది ఎవరు? మనుషుల చిన్న మెదడులో విషాన్ని, యోచన అన్నాడు చూడండి. వారి యోచన ఏమన్నాడు చూడండి? హృదయ ఆలోచన హృదయములలో అపాయకరమైన యోచన అన్నాడు. అంటే ఆలోచనల్లోనే ఏముందట? ప్రమాదం ఉంది, అంటే విషం ఉంది. అంటే మనిషి ఆలోచనలో విషాన్ని నింపేది ఎవరో? ఆపరేట్ చేసేవాడు. అది రిమోట్ కదా, రైట్. దాన్ని ఆపరేట్ చేసేవాడు ఎవడో రాంగ్గా ఆపరేట్ చేస్తున్నాడు.
ఆ ఆపరేట్ చేయబడిన దాన్ని బట్టి ఈ శరీరం యాక్ట్ చేస్తుంది. తోలు బొమ్మ కదా ఇది, తైతక్కలాట ఆడుతుంది అంతే కదా. నువ్వు రిమోట్ నొక్కిన దాన్ని బట్టి బొమ్మ వచ్చేస్తూ ఉంటుంది, ఏ ఛానల్లో ఏదో కావాలో అది వచ్చేస్తూ ఉంటుంది. అలాగే చిన్న మెదడుని ఆపరేట్ చేసేవాడు ఎవడో ఉన్నాడు. ఎవడు వాడు? బైబిల్లోకి వెళదాం. తీయండి, అందరు బైబిల్లో పనిచేద్దాం. అందరు బైబిల్ మూలం ఏంటి? ఈ అపాయకరమైన యోచనలు ఇక్కడ బయలుదేరుతున్నాయంటే అంత అపాయం, అంత ప్రమాదం, అంత విషంతో కూడిన ఆ ఆలోచన మనలో ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? ఎవరి చేతుల్లో ఉండి అది ఆపరేట్ చేయబడుతోంది? లోకంలో ఉన్న పాములన్నిటికంటే కూడా భయంకరమైన పాము ఒకటి ఉంది, అది మనల్ని ఆపరేట్ చేస్తుంది. అది చాలా భయంకరమైన విషయంతో కూడింది. ప్రకటనల గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం. ప్రకటనల గ్రంథం చూడాలి, 12వ అధ్యాయం 9వ వచనం. కాగా సర్వలోకమును, చాలండి మోసపుచ్చుచు అన్నాడు. నేను టైటిల్ ఏం పెట్టాను? ఫస్ట్ లైను ప్రపంచ విషానికి. చాలండి. ప్రపంచ సర్వలోకానికి విషాన్ని నింపుతుందో చూడండి, సర్వ ప్రపంచానికి విషాన్ని నింపుతుందో చూడండి. నేను ఎందుకు పదే చెప్తాను, నేను ఏదైనా టైటిల్ పెట్టానంటే అది ఖచ్చితంగా బైబిల్లో ఉంటుందమ్మా, చూసుకోండి అని చెప్తాను. నేను సర్వలోకాన్ని విషంతో నింపుతున్నది ఎవరట? కాగా సర్వలోకమును, సర్వ ప్రపంచాన్ని మోసపుచ్చుచు విషంతో నింపుతుంది ఎవరో తెలుసా? అపవాదనియు సాతాననియు పేరుగల మూల పామంట. ఏం పాము ఇది? ఆది పాము అంటే ఏ పాము? హలో ఏమండి? ఆది పాము అంట. ఆది పాము అంటే అర్థం ఏంటి? ద ఫస్ట్ స్నేక్. ద ఫస్ట్ స్నేక్ అర్థమైంది మీకు? ఆది దంపతులు అంటే ఎవరు? మొట్టమొదటి దంపతులా? ఆది పాము అంటే మొట్టమొదటి పాము. పాములే పుట్టక ముందున్న పాము ఏది? ఇదే ఆది పాము. ఏం పాము? దాని పేరేటట? సాతాననియు అపవాదనియు ఘటసర్పమని పేరు కలిగిన సాతానుగాడు, దెయ్యంగాడు. వాడు ఏం చేస్తున్నాడట? ఆలోచన ఆపరేట్ చేస్తున్నాడట. వింటున్నారా? మనిషి విషంగా మారడానికి మూలం ఏంటో చెప్పాను నేను. మనిషి విషంగా మారడానికి మూలం 140 కీర్తన 2 వచ్చి చదువుకున్నాం. ఏం చదువుకున్నాం మనం? వాళ్ళ ఆలోచనే అపాయం. ఆలోచించడం వల్ల ఆలోచన ఆపరేట్ చేస్తుంది శరీరాన్ని. మరి ఆ ఆలోచనలు ఆపరేట్ చేసేవాడు ఎవడు అంటే వాడు ఒకడున్నాడు, దానికి మూలం ఒకడున్నాడు. వాడే మూల పాము, సర్పము. వాడు ఆపరేట్ చేస్తున్నాడంట. వాడు ఎలా ఆపరేట్ చేశాడో తెలుసా? ఈ మధ్య మీమ్స్లో పదే ఒకటి వస్తుంది, అవునా నిజమా. మీమ్స్ చూసారు అప్పుడప్పుడు మీరు? మీమ్స్ అంటే చిన్న షార్ట్ బిట్లలో జోకుల్లో వస్తూ ఉంటుంది. అవునా చెప్పండి, నిజమా అని వస్తూ ఉంటుంది చూసారా? ఈ డైలాగ్ అపవాది గడిది. ఫస్ట్ అవ్వం దగ్గరకు వచ్చిందంట, తింటే చచ్చిపోతారా? అవునా చెప్పండి అనండి, నిజమా అనేసిందండి. నిజమేనంట. మరి ఆయన చెప్పాక నిజం కాకుండా పోతుంది ఏంటి? అవునా నిజమా అన్నదంట. అక్కడ మొదలైంది. అయితే కాదైతేనే అయితే తినేయచ్చు. ఆపరేట్ చేసి తినేసింది. తిన్నది సచ్చింది, తిన్నది తినబెట్టింది సచ్చారు. ఏమన్నాడు దేవుడు తెలుసా? తిను దినమున నిశ్చయముగా. తిను దినమున అని నేను అన్నాం, మీరు విను దినమున నిశ్చయముగా. విన్నారు కాబట్టి చచ్చారు. అసలు వినకపోతే దాని మాట విన్నారండి, దాని ఆపరేషన్లోకి వెళ్ళిపోయారు. అది ఆపరేట్ చేసేసింది. అవునా నిజమా అన్నదంతే, అయిపోయింది. సాగు తెచ్చుకున్నారు. చూసారా ఎంత ప్రమాదకరమైంది? ఎందుకన్నాడండి? ఎంత చక్కగా రాశాడు చూడు. ఆది మహా ఘట సర్పము అన్నాడండి. వాడు వచ్చాడు,
వాడు చిన్న మెదడుని ఆపరేట్ చేస్తున్నాడు. ఎలా ఆపరేట్ చేస్తాడో తెలుసా? దేవుడు లేడు, మీరే దేవుళ్ళు. ఎలా ఆపరేట్ చేశారు వాళ్ళని? దేవుడు లేడు, మీరే దేవత వలే, ముందు మీరే దేవుళ్ళు. మళ్ళీ దేవుడేటి గడుగుడ్డు అనగానే మళ్ళీ ఈవిడ తిరిగేసి అంటుంది, అవమ్మ అవునా, నిజమా? అవునే బాబు, మీరే దేవుళ్ళు. దేవుడు లేడు అని అంటే మనిషి ఎక్కడ బాగుపడతాడండి? దేవుడే లేకపోతే ఇంకెవరికి భయపడాలి చెప్పండి? సమాజం ఎక్కడ బాగుపడుద్ది? దేవుని భయం ఉంటేనే మనిషి బాగుపడతాడు. అసలు దేవుడే లేడంటే ఇంకెవరికి భయపడాలి చెప్పండి? ఎవరికి భయపడకపోతే సమాజం బాగుపడుద్దా? దేవుడు లేడనే బ్యాచ్ ఒక్కొక్క బ్యాచ్ పైపెచ్చు. దేవుడు లేడని ఆపరేట్ చేసిందా? చాలామందిని ఆపరేట్ చేసేసింది కదా. ఒక బాబు గోగినేని ఆపరేట్ చేసింది దేవుడు లేడంటాడు అతను. ఆ తర్వాత నిన్నగాక మొన్న బైర్నరీస్ గురించి చెప్పాను, అతడు కూడా దేవుణ్ణి నమ్మడు. దేవుణ్ణి లేడనే నాస్తికుల్ని తయారు చేసింది. ఎవరు ఆపరేట్ చేశారు వాళ్ళని చెప్పండి? విషం వేసేసింది, విషబీజం వేసేసింది వాళ్ళకి. వాళ్ళు బతుకున్న శవాలే. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో ఎక్కడ అనుకుంటున్నాడు? ఎందుకు అనుకుంటున్నాడు? చిన్న మెదళ్ళు ఎందుకు అనుకుంటున్నాడు? వాడిని అపవాది ఏం చేసింది? ఇలాంటి వాళ్ళకే మళ్ళా అపవాద ఆపరేషన్ ఎలా ఉంటుందంటే, వాడు ఎలా ఆపరేట్ చేస్తాడంటే, అప్పుల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, ప్రేమించినోడు దక్కలేదా, ఉద్యోగం రాలేదా, చస్తే గొడవ లేదంటది. ఆపరేషన్ ఎలా చేస్తుంది? నీ సమస్యలకు పరిష్కారం ఏమని ఆపరేట్ చేస్తుందో తెలుసది? చావే సమస్యకు పరిష్కారం. ఎంత గొప్పదండి అది. భక్తుడైన యోబు భార్యను సైతం ఆపరేట్ చేయగలిగింది అది. దూషించి చచ్చిపోవచ్చు కదా, భలే అన్నది కదా. అవునా నిజమా అనకండి, అది ఉంది వాక్యంలో. మళ్ళీ ఏమన్నదట? దూషించి చస్తే గొడవ వదిలిపోద్దిగా. చస్తే ఏమవుతుంది? చస్తే సమస్య. చచ్చిపోమ్మని ఆపరేట్ చేసేది ఎవరో? అపవాదిగాడు. ఎంత బాగా ఆపరేట్ చేస్తాడండి. ఎందుకు అలా ఆపరేట్ చేస్తాడు తెలుసా? చస్తే నువ్వు మళ్ళీ పుడతావు, అది కూడా వాడే ఆపరేట్ చేస్తాడు. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు జన్మింపక తప్పదు. అనివార్యమైన ఈ కార్యమును బట్టి చెప్పండి, శోకింప తగదు. పట్టపగల వెంకట్రావు ఏడు చెప్పండి, ఆ వ్యాన్ మీద ఆ మాటలు వస్తూ ఉంటాయి, దాని మీద శవం ఉంటుంది. పుట్టినవాడు గిట్టక తప్పదు, మరణించిన వాడు జన్మింపక తప్పదు. అనివార్యం అంటే ఏంటట? ఏటట ఈ కార్యం ఏంటట? అనుకోకుండా జరిగిన ఈ కార్యం. మరి అనుకోకుండా జరిగింది కాబట్టి చింతింప శోకింప ఏడకండి అని. ఎందుకురా ఇదంతా ఏడకండి అంటున్నాడంటే, మరణించిన వాడు మరలా జన్మింపక తప్పదు. ఏ మగధీరలో 400 ఏళ్ళ తర్వాత మళ్ళీ కరెంట్ షాక్ పెట్టించుకోవడానికి వచ్చింది కా పిల్ల. సినిమాలు చూపిస్తున్నారు కదండి. మరి చచ్చిన వాళ్ళు ఏమవుతున్నారు? మళ్ళీ ఈ శ్లోకాలు వినే ఇవన్నీ ఆపరేట్ చేసేది ఎవడో? ఆడే. ఎంత బాగా సినిమాలు తీపించేస్తాడు ఎండాడు. అయ్యే బాగా పండుతాయండి, బాగా పండేస్తాయండి. ఏ నానిగారు ఏకవి మళ్ళీ వచ్చేయలేదా? వచ్చాడా రాలేదు చెప్పండి. కాంచన 1, 2, 3 ఎంతమందిని తగలేస్తారా బాబు మీరు? ఇవన్నీ ఎటివి? ఏంటంటే ఇవి? మొన్ననే మా ఊర్లో ఒక అన్నయ్య మళ్ళీ వచ్చావా? నేను అనుకుంటానే ఉన్నాను మళ్ళీ వస్తావని. చెట్టు మీద ఉన్న కాగితం మాట్లాడుతుంది. ఈ కాకి చెట్టు మీద ఉన్న కాగితం మాట్లాడుతుందండి. ఇది ఈ ఎండకు తట్టుకోలేక అది కావు కావు ఉంటుంది, ఏదన్నా ఎత్తి తిందామనేది. ఇప్పుడు ఈవిడేమంటుంది? అన్నయ్య చచ్చిపోయే ముందు నాతో మాట్లాడలేదు, నువ్వు వస్తావు నాకు తెలుసు, అందుకు వచ్చావు. ఎలాగొచ్చాడు అన్నయ్య? ఎందుకంటే మరణించిన వాడు మళ్ళీ జన్మింపక నువ్వు కాకిలాగో కుక్కలాగో ఇంకొకలాగో పుడతావని ఎవరు ఆపరేట్ చేశాడు? అది. అందుకనే మొన్న ఇంటర్మీడియట్ ఒక పిల్ల ఏం చేసిందో చూడండి. నారాయణ స్కూలు, చైతన్య స్కూల్ పెట్టిన హైదరాబాద్లో బాచ్పల్లి. ఇంటర్మీడియట్ విద్యార్థిని వంశిత ఆత్మహత్య చేసుకుంది. కళాశాల వసతి గృహం 5వ అంతస్తు నుంచి దూకిన వంశిత ప్రాణాలు కోల్పోయింది.
కామారెడ్డికి చెందిన రాగుల వంశితను వారం రోజుల క్రితం తల్లిదండ్రులు నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో చేర్పించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని మృతి కారణాలపై ఆరా తీస్తున్నారు. వంశిత చాలమ్మా. పైనుంచి దూకిందా లేక ఏంటి విషయం ఏంటి, దీని పూర్వపరాలు ఏంటని ఆలోచిస్తే ఆ పిల్లకి లెక్కలంటే మా ఊడికి లాగా నచ్చదంట. సో వాళ్ళ అమ్మోళ్ళు ఏంటంటే ఎంపీసీ చదవాలి, ఎంసెట్, తర్వాత ఇంజనీరింగ్ ఏదో ఊహించేసుకున్నారు వాళ్ళ అమ్మ బాబు. ఈ అమ్మాయికి ఏమో ఎంపీసీ అంటే చెప్పండి నాకు లాగా ఇష్టం ఉండదు. అర్థమైందా? నాకు ఇష్టం ఉండదు నిజంగా, లెక్కలండి నాకు ఇష్టం ఉండదు. అది చిన్నప్పటి నుంచి ఎందుకనో ఇష్టం లేదు. ఎనీవే ఎలాగైతేనేమి స్కూల్ అయితే కాలేజ్ అయితే మంచి కాలేజీలోనే జాయిన్ చేశారు, కానీ ఇక అమ్మా నాన్నల మాట కొట్టిలేక బలవంతంగా ఏం చేసింది, జాయిన్ అయిపోయింది. జాయిన్ అయిన వారానికి అర్థమైపోయింది మ్యాటర్ ఏంటనేది. ఎందుకంటే ఆ పిల్లని స్టార్టింగ్లో వారంలోని ఎంత సాధారో ఆలోచించండి. స్కూళ్ళల్లో ఒక టైమింగ్స్ ఉండదు, పాడు ఉండదు. కూర్చోబెట్టి ఓరని మనుషులు అనుకున్నారా, రోబోలు అనుకున్నారా, యంత్రాలు అనుకున్నారా? మనిషి మనసుకు కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా. క్లాసులో హవర్స్ ఉంటాయండి, 45 minutes 30 minutes ఎందుకు పెడతారు ఒక్కొక్క సబ్జెక్టుకి? తర్వాత గ్యాప్ ఎందుకు ఇస్తూ ఉంటారు? ఇది విన్న వెంటనే మరలా వెంటనే వేరొక సబ్జెక్ట్ వినాలంటే తేరుకోవాలి కదా. అలాంటిది నువ్వు 24 hours వాళ్ళని సాగుతూ ఉంటే బతకాలా సావాలా? ఆ పిల్లకి లెక్కలంటే అసలు ఇష్టమేం ఉండదు. చివరాఖరికి ఉత్తరం రాసి చచ్చిపోయింది. ఏమన్నా తెలుసా? అమ్మలారా నాన్నలారా, మీ మాట కాదనలేక నేను ఈ గ్రూప్ తీసుకున్నాను, మీరు జాయిన్ చేసిన ఈ కాలేజీలోనే జాయిన్ అయ్యాను. నాకు అర్థమైంది, నాకు తెలుసు, ఏమి తెలుసు, ఖచ్చితంగా ఈ సబ్జెక్టుకి నేను న్యాయం చేయలేని తెలుసు. కాబట్టి మీ పరువు పోకుండా ఉండాలంటే నేను పోతే గొడవ వదిలిపోద్ది. ఇదిగో నేను చచ్చిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నానని రాసింది. అంటే సూసైడ్ ఆ పైనుంచి చచ్చిపోయిందంట. 5 అంతస్తుల బిల్డింగ్, ఆ కాలేజ్ బిల్డింగ్ మీద నుంచి దూసి చచ్చిపోయింది. అంటే ఏమి నేర్పింది దెయ్యం ఈ పిల్లకి చెప్పండి? ఆపరేట్ చేసింది చిన్న మెదడు. ఏమని? చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావో తెలుసా? అసలు దేవుడే లేదని చెప్పింది అదే. మళ్ళీ నువ్వు చచ్చిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు. ఇలాగ ఎంతమందిలో విషయాన్ని నింపుతుందా మహాఘట సర్పం. చెబుతూ వెళితే తెల్లారిపోతాయి. పాయింట్కి వచ్చేస్తున్నాను, ముగింపుకి వచ్చేస్తున్నాను. మరి ఈ విషయానికి, ఈ ప్రపంచ విషయానికి విరుగుడు ఏదైనా ఉందా? ఏంటా విరుగుడు? ఇస్ దేర్ ఎనీ యాంటీవీనం? విషయానికి విరుగుడు ఏదైనా ఉందా అని అంటే ఉందే. అదేంటో మన బైబిల్లో చూద్దాం రండి, త్వరగా ముగించుకుందాం ప్రియులారా. దయచేసి అందరు బైబిల్ ఓపెన్ చేయండి, అందరు బైబిల్ ఓపెన్ చేయండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు 10:34 అమ్మా, 10:34 అమ్మా. అందుకు యేసు మీరు దైవములని, మీరు దైవాలు. ఒకసారి ఆగుదాం. ఇప్పుడు దాని చేత ఆపరేట్ చేయబడుతున్న వాళ్ళందరూ ఎవరు? దెయ్యాలు. విషముతో నింపబడ్డ వాళ్ళందరూ ఎవరు చెప్పండి? దెయ్యాలు, సర్పములు, సర్ప సంతానం, అపవాది సంబంధులు, అపవాది పిల్లలు. ఈ మాటలనే కదా ఉన్నాయి మనకి బైబిల్లో. యోహాను సువార్త 8:44లో కూడా ఏమంటాడు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు అంటాడు. అంటే దాని చేత ఆపరేట్ చేయబడే వాళ్ళందరూ ఎవరు చెప్పండి? దయ్యాలు. ఇప్పుడు ఈ దయ్యపు ఆలోచనలు పోవాలి. విషం పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? దాని చేత ఆపరేట్ చేయబడుతున్న మన ఆలోచనలు పోవాలి. ఆ విషం పోవాలి. దయ్యపు ఆలోచనలు, యోచనలు అని విషం పోవాలి. అంటే ఏం చేయాలి అని అంటే వెంటనే రాశాడు, మీరు దేవుళ్ళుగా మారాలి, దైవాలుగా మారాలి అన్నాడు. మరి దైవాలుగా మారాలంటే ఏం చేయాలి? వెంటనే కంటిన్యూ చదవండి అమ్మా. మీరు దైవములనియు నేనంటిని ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకం కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో నోటిచ్చేయండి. ఎవరు దైవాలు అవుతారు? దేవుని వాక్యం ఎవరికి వచ్చునో, దేవుని వాక్యము ఎవరికి వస్తుందో, వారే ఎవరు దైవములని నేర్చుకుంటారో, ఎవరు పాటిస్తారో, ఎవరు ప్రవర్తిస్తారో వాక్య ప్రకారంగా బ్రతికే వాళ్ళే దైవాలు. వినాలి.
సాతాను మాట ప్రకారంగా బ్రతికితే చస్తావు. ఎందుకంటే అది విషం. బాగా నోటీస్ చేయాలి. ఇక్కడ ఒక మంచి పాయింట్ నోటీస్ చేస్తున్నాను చూడండి. సాతాను మాటతో విషం వేశాడు. అవునా, నిజమా అని కదా. ఇప్పుడు యేసు ప్రభు సాతాను మాటతో విషం వేసి మనిషిని చంపేస్తే ఇప్పుడు యేసు ప్రభు కూడా ఏం చేయాలనుకున్నాడు తెలుసా? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. వాడు మాటతోనే విషం వేసి మనిషిని చంపుతున్నాడు. నేను అదే మాటతో మనిషిని బ్రతికించాలనుకున్నాడు. అందుకనే సాతానుగాడుకు సవాల్ చేశాడు. 4వ అధ్యాయము మత్తయి సువార్తలో మనం చదువుతుంటే సాతానుతో వాదిస్తున్నాడు. ఏ అపవాది, మనిషి రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు. మాటతో నేను బ్రతికిస్తాను. నువ్వు మాటతో చంపేశావు. ఏమండి, నువ్వు మాటతో చంపేశావు. అదే మాటతో నేనేం చేస్తాను? బ్రతికిస్తా. పాట కూడా పాడతాం మనం. నీ వాక్యమే నన్ను, బాబా వాక్యం ఏం చేస్తుంది? మాటతో బ్రతికిస్తా. నేను బ్రతికిస్తా. లేదు విన్నాను చెప్పు, నీ వల్ల కాదు. నేను ఇంక మనుషుల్ని రకరకాలుగా మార్చేస్తానంటది. ఏం చేస్తా సాతానుగాడు? మనుషుల్ని నేను రకరకాలుగా మార్చేస్తానంట. ఎలాగ మార్చేస్తుంది అది? ఎలాగ మార్చేస్తుందండి? అమ్మ మీలో ఒక రండి ముందుకు. ఇలాగా ఎవరో ఒకరు రండి దయచేసి. రెండమ్మ ముందుకి, డబ్బులు ఇస్తాను మీకు. మళ్ళీ నాయనకు ఇద్దరుగానే. ముసల్దానా ఆ చేతి తీసుకో. ఎందుకు ఈ చేతి ఎందుకు తీసుకోవాలనుకుంటున్నా ముందే చెప్పమ్మా. మైకి తీసుకో. ఈసీ ఎందుకు వచ్చింది నీకు? ఈసీ ఎందుకు వచ్చింది చెప్పు నాకు. నేను ఇప్పుడు డబ్బులు ఇస్తున్నానండి. కుడి చేపి ఇచ్చిందండి ముందు. నేను ఎడం చేత్తు తీసుకో అన్నాను కాబట్టి తీసుకుంది. కానీ సాధారణంగా అయితే ఇలాగ ఇవ్వగానే ఏం చేస్తారు? చాలేమ్మా నువ్వేం చెప్పలే, వీళ్ళు మైక్ కట్టేసి ఆలకిచ్చి డబ్బులు కుడి చేత్తో తీసుకోవాలి. ఏ గ్రంథంలో ఉంది? గ్రంథకర్తలారా మాట్లాడండి, వెళ్ళిపోదాం. ఏమ్మా ఏ గ్రంథంలో ఉంది? వాడి గ్రంథంలో ఉంది. మనకు డబ్బులను కుడి చేత్తోనే తీసుకోవాలని నేర్పించింది ఎవడో తెలుసా? మాట్లాడరేటి? బుద్ధున్నోడు ఎవడో కుడి చేత్తో తీసుకోడు. నిజంగా నేను ఈ మాటలు చెప్పా కానీ మీరు కుడి చేత్తో తీసుకున్నారంటే మీకు బుద్ధి లేరంటే. నిజమండి బాబు. అమ్మో బాబాయ్, వాడు ఎలా నేర్పాడంటే అబ్బబ్బబ్బబ్బా. ఒకసారి ఆ పాట చదివేసిన ఆ పాట కూడా స్టార్టింగ్లోనే ఏమంటాడు తెలుసా? డబ్బు 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 అని వస్తాడు. ఆ తర్వాత ఏమంటారు? రైలు బండిని నడిపేది పచ్చ జెండనంట. ఆ తర్వాత బ్రతుకు బండిని నడిపేది ఎవడు నేర్పాడండి పాఠం? ఒకడు ఆపరేట్ చేస్తున్నాడు. ఏటి నువ్వు మాటతో మార్చేస్తావు మనుషుల్ని? నీ వల్లక సవాల్ చేస్తున్నాడు. ఆడు మాటతో బతికించేస్తావా? మనుషుల్లో ఉన్న విషయాన్ని తీసేస్తావా? ఒక రంగు కాగితంతో మనిషిని నేను లోపరుచుకుంటాను, నేను ఆపరేట్ చేస్తున్నా చూసుకో అన్నాడు వాడు అని పాట కట్టేశాడు. ఏమని కట్టేశాడు? ఏమండి పాట కట్టేశాడండి. రైలు బండిని నడిపేది పచ్చ జెండా. మరి బతుకు బండిని నడిపేది ఏంటట? ఏంటి పచ్చనోట? నోట దేవుడు కదా? దేవుడు కాదు, నోటే. చూడండి ఏమన్నా అదేంటి చేస్తుందట? తళ్ళ 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 మెరిసే నోటు తీర్చును నీ లోటంట. నీ లోటేంటి తీర్చేది? ఆ నోట. ఎలా పసిగట్టాడండి వాడు. మనకి ఎలా నూరిపోతున్నాడు చూడండి అండి. పెళ్ళ పెళ్ళ పెళ్ళలాడే నోటు నీ వెయిట్ పెంచుద్దంట. అంటే డబ్బు ఉంటేనే నీకు విలువట. అరే బోల్ మేరా భాయ్, నోటుకి చెయ్యి. దేనికి చెయ్యి? దేవుడిగా చెయ్యి. నీ బతుకు బండిని నడిపి నోటికి ఏం చేయాలి? కొట్టు, జై కొట్టు, సలాం కొట్టు అన్నాడండి. డబ్బుంటేనంట సుబ్బిగాడిని ఏమంటారట? సుబ్బరావు గారు అంటారట. అబ్బాబ్బా ఏమి నేర్పిందండి ఇది పాఠం. డబ్బుంటే సుబ్బిగాడిని ఏమంటారట? సుబ్బిగాడి కాడ డబ్బులుంటే, డబ్బులు లేనప్పుడు ఒరే సుబ్బిగా అంటారట. అదే డబ్బులుంటే ఆ సుబ్బిగాడిని ఏమంటారట? అబ్బే అంటే ఆ రేంజ్లో నిన్ను చూపిస్తుంది, అది ఆపరేట్ చేస్తుంది నిన్ను. ఇంకేమన్నాడు చూడండి. ఏమంటే ధనం ఉంటే అప్పలం ఉంది కదా, నా పిన్ని అప్పలకొండ. అప్పలకొండ ఏమంటా తెలుసా? అప్సరస్ అంటారట.
చూసారా? ఏముంటే ధనం ఉంటేనండి. ఏమండి? ధనం ఉంటే అప్పలమ్మని అప్సరసని పొగిడేస్తారు. క్యాషే ఉంటే ఫేస్కి ఏమొస్తుంది? విలువ వస్తుందంట. నిజమా? క్యాష్ ఉంటే ఫేస్కి విలువ రాసిందండి. పాట రాపించేసిందండి. నోటే ఉంటే మాటకి బలం వస్తుందట. అంతే కదండి, డబ్బున్నోడు మాటే చెల్లుద్ది కదండి మరి. బైక్ ఉంటే అమ్మాయి బీటేస్తుందంట, నీకు సైకిల్ ఉంటే ఆ పిల్ల సైడ్ అయిపోద్దంట. ఈ మాటలన్నీ రాస్తూ చివరికి అన్నాడు చూడండి, ఏమన్నాడంటే, ఏ భాష తెలియని డబ్బు అబద్ధాన్ని అది. ఈ అబద్ధానికి జనకుడు ఎవడో చెప్పండి? ఏటి మాటతో మార్చేస్తావా యేసుబాబా? దైవాలుగా మార్చేద్దామనే సవాల్ విసురుతున్నాను. 12 మందిలో ఒక్కరిని వేసేస్తున్నాను క్షణాల్లో. చూసుకో, కాసుకో, చేతనైతే కాపాడుకో. చిన్న మెదడు మీద కొట్టింది 12 మందిలో ఒక్కడిని. దేంతో? బతుకు బండిని నడిపే పచ్చ నోటుతో. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనే స్లోగన్కి మూలకారకుడు వాడే. మనీ డస్ నాట్ మేక్ ఎనీథింగ్. మనీ ఈజ్ నథింగ్ నా దృష్టిలో. దేవుడే లేకపోతే మనీ ఏం చేస్తుంది? ఏ నోట్లు కట్టలు తినేసి బతికేస్తావేటి? కూడు లేకపోతే చచ్చిపోతావు. ఆ కూడు పండించే దేవుడు. ఇదంతా పక్కన పడేసింది సాతాను. స్లోగన్ పెట్టేసింది. నీ చిన్న మెదడులు ఏమని తెలుసా? మినీ మస్తిష్కంలో ఏమని పెట్టింది తెలుసా? మనీ మేక్స్. డబ్బు ఉంటే మనం ఏదైనా ఎన్నైనా చేయొచ్చు అని ఆపరేట్ చేసింది. అమ్మమ్మమ్మమ్మ లక్ష్యం 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 కింద పడిపోయిందే. కింద పడకూడదు, తీసుకొని కళ్ళ కద్దుకోవాలి. పోతాయి కళ్ళు జబ్బులు వచ్చి. అబ్బాబాబోయ్, ఏట్రా ఎడం చేత్తో తెస్తున్నావు, కుడి చేత్తో ఇది ఎందుకని? కుడి చేత్తో తీస్తేనే పోతావు. ఎందుకు తెలుసా? ప్రపంచంలో ఉన్న వైరస్లన్నీ దేని మీద ఉన్నాయంటే నంబర్ 1 డబ్బుకే. ప్రపంచంలో ఉన్న వైరస్లన్నీ దేని మీద ఉంటాయి తెలుసు? ఎక్కువగా ఈ విన్న తర్వాత ఎవరు కుడి చేత్తో తీసుకోలేండి డబ్బులు, నాకు తెలుసు. చెప్పండి. వైరస్లు, క్రిములన్నీ దేని మీద ఉంటాయి? నంబర్ 1 డబ్బుల మీద. రెండోది ఇప్పుడు సెల్ ఫోన్ల మీద. డబ్బుల మీద ఎందుకు ఉంటాయంటే రకరకాల వైరస్లన్నీ, రకరకాల జబ్బులన్నీ డబ్బుల మీద ఎందుకు ఉంటాయంటే, నేను ఇప్పుడు సంజయ్ గారికి ఇచ్చాను ఒక 10 రూపాయల నోటు కట్ట. వాడు ఇప్పుడు లెక్క ఎలా లేదా? పొద్దున్నే పాసిమొహాలు లెక్కెట్టేశాడు. ఎలా లెక్కెడతాడు? మాట్లాడండి. నవ్వుతారేటండి? నిజాలు నవ్వుగా ఉంటాయా? ఏం చేస్తారు చెప్పండి? అదే డబ్బు ఇంకొకళ్ళు లెక్కేశారు. అదే డబ్బు ఇలాగ ఎన్ని పాసిమొహాలు దాటి వచ్చింది? అది ఎన్ని క్రిములు ఉంటాయి? అయినా కుడి చేత్తోనే పట్టుకోవాలంటది ఎవరో. ఇంక నేను చెప్పకూడదు. ఇంతకుముందు అయితే మగవాళ్ళకి లోపల జోబి ఉండేది. దీనికి కూడా ఉంది ఇది అంటే ఇది ఫ్యాన్సీలండి. ఇప్పుడు లోపల జోబులో ఏముంటుంది? ముగ్గిపోయి ఉంటాయి. ముగ్గిపోవా చెమటకి? కొంతమంది వెనకాల జోబులు పెడతారు, ముగ్గిపోవా? కొంతమంది సైడ్ జోబులో పెడతారు, ముగ్గిపోక. నేను అన్నీ చెప్పలేను, మీకు ఇంకా అర్థమే ఉంటుంది. ఎక్కడెక్కడ పెట్టేస్తారు. ఇప్పుడు ఈ కుడి చేత్తు తీసుకోవాలా? లేకపోతే చచ్చిపోతావా ఎడం చేత్తు తీసుకుంటే? బుద్ధునుడు ఎవడు కుడి చేత్తు తీసుకోడు. ఎడం చేత్తు తీసుకుంటే ఏటి? కాని పని నేర్పించేసాడు. ఏమన్నా తెలుసా? అమ్మో ధనలక్ష్మి, అది లేకపోతే మనకు వెయిట్ ఉండదట. అది లేకపోతే మనకి గౌరవం ఉండదట. అది లేకపోతే మనకు బతుకు ఉండదట. ఇన్ని పాఠాలు నేర్పించాడండి. ఏటేటి? నీ మాటతో బతికించేద్దామనే 12 మందిలో ఒకరిని కొట్టబోతున్నాను చూసుకున్నాడు. యోహాను సువార్త ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. చివరి మాటలు 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యోధా. అమ్మమ్మ ఎవరంట అతను? ఎవరంట? ఇస్కరియోతు
ఈయన ఎవరండి? 12 మందిలో అపోస్తులలో బబ్బా 12 మంది అపోస్తులు అనగా యేసు శిష్యుల్లో ఒకరిని కొడుతుందండి. ఎక్కడ కొడుతుందంట అపవాది? అక్కడే రాశాడు చూడండి. ఆలోచన. ఏమని పుట్టించింది ఆలోచన? మనీ మేక్స్ మెనీ థింగ్స్. విషయం చెప్పేస్తానులే కానీ, ఆయన ఎక్కడ ఉంటాడో పట్టిస్తానులే కానీ, నాకు ఎంత ఇస్తారు? బేరం 2 కాసులు రా, 3 కాసులు రా, మొత్తానికి ఎంత అయింది బేరం? 30 వెండి నాణాలకు వచ్చాడు. డీల్ ఓకే చేసుకున్నాడు. ఆ డీల్ ఓకే చేయడానికి ఆలోచన పుట్టించింది ఎవరో? అక్కడే ఉంది కదా. అపవాది ఇంతకు ముందు ఏం చేశాడు? వాడికి ఆలోచన పుట్టించాడు. ఇప్పుడు ఏం మారాలి? మాట్లాడాలి. ఏం మారితే మనుషుల విషయం బాధ్య? మన మనస్సు, మన ఆలోచన మారాలి. కొత్త నిబంధనలో యేసు ప్రభు మొత్తుకుంది, అపోస్తులు మొత్తుకుంది అదే. మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందండి అంటే అర్థం ఏంటి? మీరందరూ కూడా అపవాది ఆపరేషన్లోకి వెళ్ళిపోయారు. మీ చిన్న మెదడుని దేనికి అప్పగించారు? అపవాదికి అప్పగించారు. కాబట్టి మీ మనసు మారాలి. రోమ 12:1 అంటాడు, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా సజీవ యాగముగా మీ దేహాన్ని, మీ శరీరాలను దేవునికి సమర్పించుకోండి అని చెబుతూ ఈ లోకములో ఏమన్నాడు చూడండి. అక్కడ పాయింట్ భలే రాశాడు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును దేవునికి అనుకూలమునైన సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగునట్లు రూపాంతరం చెందుడు. ఏం మారాలని కోరుకుంటున్నారు? అటు అపోస్తులు కానివ్వండి, యేసుక్రీస్తు కానివ్వండి, బాప్తిస్మమిచ్చే యోహాను కానివ్వండి, శిష్యులు అందరూ ఏం కోరుకుంటున్నారు? మీ మనస్సు మారాలి. మీ మనస్సును మార్చే శక్తి దేనికి ఉంది? ఇప్పుడు అపవాదికి ఏమి మార్చే శక్తి ఉందని తెలుసుకున్నారు మీరు చెప్పండి. దేవుని శిష్యుల్లో ఒకడైన శిష్యుని సైతం మార్చుకోగలిగింది అది తన వైపుకి కదా. ఇప్పుడు అపవాది కంటే గొప్పవాడ కాదా దేవుడు? గొప్పవాడే. అంటే ఇప్పుడు దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఏంటో మనకు తెలియాలి. దేవుని వాక్యం ఏం చేయగలగాలి? మనిషి మనస్సును మార్చి అపవాది కుయుక్తులు ఆల్రెడీ బలైపోయాడు కదా యోధ. బలి కాని వారు అపవాది కాటుకు బలై బతుకున్న వారిని మార్చుకోవాలి. అది యేసు ప్రభు ఆలోచన. ఇప్పుడు నెక్స్ట్ ఎవరున్నారు? పద ఎరికో, నడుస్తున్నారు. వెనకాల జన సమూహం. ఒక ఆయనకి చూడాలని ఆశ కలిగింది. బరబర పాగేసాడు. మేడి చెట్టు పైకి ఎక్కాడు. చూస్తా ఉన్నాడు. సుంకపు గుత్తదారి అయిన జక్కయ్య ఒప్పేసుకున్నాడు. ఆఖరికి నేను అన్యాయంగా తీసుకున్నా, తిరిగి ఇచ్చేస్తా, సాయం చేస్తా. డప్పు పిచ్చి నుంచి మార్చగలిగింది దేవుని మాట. సాక్ష్యం. డబ్బు పిచ్చికి లోబడితే దేవుని మాటను కూడా లెక్క చేయకుండా నువ్వు అపవాదికి నీ మెదడును, నీ మస్తిష్కాన్ని అప్పగిస్తే బలైపోతావు. ఏమైపోయాడు ఇస్కరియోతు యోధ? తనకు తానే ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. అది విషం. అదే దేవుని వాక్యం విరుగుడా. అదే విషంతో నింపబడ్డ ఈ జక్కయ్య ఎప్పుడైతే యేసు వాక్యము, యేసు మాట ఆయనలోకి వచ్చిందో విరుగుడైపోయింది. విషం నుంచి విరుగుడైపోయింది. వెంటనే అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడును అబ్రహాము కుమారుడే. ఎంత మంచి మాట. మనుషుల్లో మాటతో విషము నింపిన అపవాది విషానికి విరుగుడా దేవుని వాక్యం. సామెతలు చూడండి దయచేసి 29:18. సామెతలు. దేవోక్తి అంటే దేవుని వాక్యమేనా? వింటున్నారు కదమ్మా. దేవుని వాక్యం లేకపోతే ఏమవుద్దంట? ఏమి లేక తిరుగుదురు?
ఏమైపోతారో అని. ఏమైనా అయిపోవచ్చు. ఏమి లేకపోతే ఏమైపోతారు? వాక్యం లేకపోతే మనిషి ఏమైనా అయిపోతాడు. ఎందుకు అయిపోతాడు అని అంటే, వాక్యం లేకపోతే ఖచ్చితంగా వాడు ఎవరి కబంధాస్తాల్లో ఉండుంటాడు, ఎవరు ఆపరేషన్లో ఉంటాడు? అపవాది ఆలోచనలు. కాబట్టి ప్రియులరా, ప్రపంచంలో భయంకరమైన విషపు జీవి ఏదైనా ఉందంటే అది మానవుడే. దానికి మూలం మానవుని ఆలోచనలు. ఆ మాట యేసుప్రభు ముందే చెప్పేశాడు. ఆ మాట 5వ అధ్యాయంలో చెప్పకనే చెప్పాడు. ఒక స్త్రీని నీ కళ్ళతో మోహపు చూపు చూసి మరుక్షణమే నీ హృదయమందు నీ ఆలోచన మంచిది కాకపోతే నీ శరీరం అంతా విషమైపోద్ది అని చెప్పేశాడు. యేసుప్రభు ఎప్పుడో చెప్పేశాడు. ప్రియులారా, ప్రపంచానికి విషం మనసు మెదడులో పుట్టే చెడు ఆలోచనలు. ఆ ఆలోచనలకు మూలం అవునా నిజమా అని ప్రేరేపించే అపవాది ప్రేరణ. అది ఆది మహా ఘట సర్పం. మరి ఈ విషయానికి విరుగుడు ఏదైనా ఉందా అంటే దేవోక్తి. అదే దేవుని మాట. ఈ మాటే మనుషుని ఆలోచనలు మార్చగలిగేది. మనిషిలో ఉన్న విషపు ఆలోచనలను విరుగుడా చేసేది. మనుషుల మనస్సులను